దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా దుబ్బాక ప్రజలకు మంచినీరు, మంచి రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు. తెలంగాణ వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని, కాలువలు వస్తాయని, చెరువులు నిండుతాయని ఆశించామని తెలిపారు. అయితే ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో వినతి పత్రాలు ఇచ్చామని, దుబ్బాకకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. గ్రామాలకు మంచినీరు కావాలి, మంచి రోడ్లు కావాలి, మంచి పాఠశాలలు కావాలి, మంచి ఆసుపత్రులు కావాలి, మా ఊరికి కాలువల ద్వారా నీరు రావాలని చెప్పి కోరుకునేది ప్రజలు అది మాత్రమే. ఇంకేదో కోరుకోరు, వారికి ఏదో ఆశలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిజంగా కూడా కోరుకునేది మరి ఈ 3-4 విషయాలు మాత్రమే. తెలంగాణ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయి, మాకు ప్రాజెక్టులు వస్తాయి, మాకు కాలువలు వస్తాయి, మా ఊరి చెరువు నిండుతుంది, మా ఊరి కుంట నిండుతుంది, మా కాలువ వస్తే మా పంటలు బాగుపడతాయి, పంటలు పండుతాయి, మా బతుకులు బాగుపడతాయి అనే ఆశతోటి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాం మనం. మరి జరిగేది దానికి విరుద్ధంగా ఉన్నది. ఏ గ్రామంలో పోయినా ఎన్నోసార్లు లగో దివో మొత్తుకొని మా ప్రజల తరఫున